శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీకొక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను బిడ్డ. ప్రశాంతంగా ఒక్క నిమిషం ఇది విను. నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఎన్నో ఏళ్లుగా గురుబలం లేక మీ కుటుంబం అష్ట కష్టాల పాలయ్యింది. కుటుంబంలోని అందరూ ఏదో ఒక రకమైన ఇబ్బందులు, బాధలు అనుభవించారు. మీ ఇంటి యజమాని ఎంతగానో నష్టపోవడం వల్ల ఆ ప్రభావం మీ కుటుంబం అందరిపైన పడి మీరు కష్టాల జీవితం గడిపారు బిడ్డ. మీరు నన్ను నమ్ముకున్నారు. నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయను బిడ్డ. సాయినాథా, నువ్వే మాకు దిక్కు, నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు. మీకు పుష్కలంగా గురువు అండదండలు లభించాయి. గురువు యొక్క అండదండలు ఎప్పుడైతే లభించాయో, గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీపై నిండుగా ఉన్నాయో, అప్పుడు మీ జీవితం అంతా కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది బిడ్డ. ఎవరికైనా గురుబలం అనేది ఎంతో ముఖ్యం. అది లేకనే ఇన్ని రోజులు మీరు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. కానీ ఇప్పుడైతే మీకు పుష్కలంగా గురుబలం వచ్చి చేరింది కాబట్టి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది బిడ్డ. మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా కలేమో అనిపించేలాగా మాయమైపోతాయి. మీ కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వృద్ధిలోకి వస్తారు బిడ్డ. మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తూ ఎంతో మంచి వృద్ధిలోకి ఖచ్చితంగా వస్తారు. మీరు ఏదైతే ఇన్ని రోజులు కలలు కంటూ ఉన్నారో ఉద్యోగం తప్పకుండా మీ చెంత చేరుతుంది బిడ్డ. మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలచింది ఏదైనా సరే క్షణంలో మీకు చేరేలా నేను చేస్తాను. ఇకపై ఈ గురుబలం ఎప్పటికీ కూడా మీకు తోడుగా ఉండేలా నేను చూసుకుంటూ ఇంకా మీ జీవితంలో ఏనాడు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా గడుపుతారు తల్లి. మీరు ఎల్లప్పుడూ కూడా నన్ను స్మరించుకుంటూ ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ జీవితంలో కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్ల లాభం పొందుతారు. మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకుంటారు బిడ్డ. అతి త్వరలోనే మీరు నూతన గృహప్రవేశం అవుతారు. మీరు మిత్రులతో ఆనందంగా గృహప్రవేశం కూడా చేసుకుంటారు తల్లి. మీకు నూతన గృహప్రవేశానికి ఖచ్చితంగా నేను వచ్చే తీరుతాను. మొదటి ఆహ్వానం నేనే పలుకుతాను బిడ్డ. ఎందుకంటే నా బిడ్డ నన్ను పిలవాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను కాబట్టి మీరు పిలిచినా పిలవకపోయినా మీ దగ్గరే నేను ఉంటాను. మీరు అనుకున్నవన్నీ కూడా, అనుకున్న కళ్ళన్నీ కూడా నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాను. ఎన్నో సంవత్సరాలుగా బాధ అనుభవిస్తూ ఉన్నావు కదా బిడ్డ. మానసికంగా కూడా కృంగిపోతూ ఉన్నావు. సంతానం కోసం నువ్వు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేశావు. ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించావు. అయినా నీకు సంతానం కలగలేదు బిడ్డ. నలుగురు అవమానకరంగా మాట్లాడుతూ వేదన గురి చేస్తూ ఉంటున్నారు. నీలో నువ్వే బాధలో ఉన్నావంటే ఇంకా నువ్వు బాధ పెడుతూ ఉన్నారు బిడ్డ నిన్ను. ఇంకా ఇక్కడతో అటువంటి బాధలు, కష్టాలన్నీ తొలగిపోయాయమ్మా. ఎందుకంటే నీకు ఒక మంచి దారి దొరికింది. నీకు యోగ్యమైన సంతానం కలుగుతుంది తల్లి. మీకు సంతానం కలగాలని నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఖచ్చితంగా మీకున్నటువంటి అప్పులన్నీ కూడా నెరవేరి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి తల్లి. నీ బిడ్డలకు వివాహం జరిపించి వారు ఆనందంగా జీవిస్తే చూడాలని, వారి కోసం మంచి సంబంధాలు వెతుకుతూ ఆలస్యమవుతుందని ఎంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు, అలాగే జీవితంలో ఎటువంటి లోటు లేకుండా చక్కగా జీవించాలనే బిడ్డలకు యోగ్యమైన తోడు దొరకాలని కోరుకునే వారికి ఒక మంచి యోగ్యమైన సంబంధం రావడానికి, త్వరగా మంచి సంబంధం వచ్చి వివాహం జరగడానికి
మంచి యోగ్యమైన సంబంధం వచ్చి సుఖవంతమైన జీవితాన్ని కలగడానికి, అలాగే మంచి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకునేవారు కూడా మంచి సమయం ఆసన్నమైంది తల్లి. మీకు అప్పుల బాధలు తొలగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటే ఎటువంటి ఆపద వచ్చినా కానీ నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ బాబా మీకు ఓదార్పునిస్తాడు. నీ బాధనంతా కూడా నాతో చెప్పుకోమ్మా, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. మీకు ఒక సంతోషకరమైన వార్త కూడా చెప్తాను తల్లి. అది తెలుసుకున్న తర్వాత నువ్వు ఎంతో ఆనందిస్తావు కూడా. ఎందుకో తెలుసా తల్లి, నువ్వు ఈ రోజుటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో కష్టాలు అనుభవించావు, అవమానాలు ఎదుర్కొన్నావు, చేతిలో డబ్బు లేక అనేక రకమైన బాధలు పడ్డావు. జీవితంలో బ్రతకడానికి ఎంతో అవసరమైన ధనం లేకపోతే మనిషికి జీవితం ఎంతో నరకయాతన కదా తల్లి. కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో ఏది కావాల్సినా కూడా ధనంతోనే ముడిపడి ఉంది. కాబట్టి అటువంటి ధనం లేకపోతే ఆ మనిషి జీవితం కూడా ఏ రకంగా కూడా నరకప్రాయంగా ఉంటుందో నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు బిడ్డ. నువ్వు ఆ లోటు ఎంతగానో అనుభవించావు. డబ్బు లేక ఎన్నో ఇబ్బందుల పాలై ప్రతి ఒక్కరి దగ్గర కూడా చెయ్యి చాపాల్సిన పరిస్థితి కూడా నీకు వచ్చింది. బిడ్డ, నీ ఇంట ఒకవేళ ధనం లోటు ఉంటే ప్రశాంతతంతా పోయి ఇంట్లో గొడవలు కొట్లాట్లు జరుగుతాయి. ఎందుకంటే పిల్లలకి పెద్దలకి ఆహారానికైనా ఔషధానికైనా వేటికైనా సరే అవసరమైనది ధనమే కదా తల్లి. నీకు డబ్బులు ఉండడంతో నువ్వు అనుభవించిన మానసిక వేదనంతా కూడా సామాన్యమైనది కాదు. ఎవరి దగ్గర నువ్వు సహాయం పొందేటప్పుడు వారు నిన్ను చూసే చూపు, చులకన భావన నీ మనసుకు ఎంతో కష్టంగా ఉండేదో నాకు తెలుసు బిడ్డ. ఆ తర్వాత వారు నిన్ను రకరకాల పనులు చేయించుకొని నిన్ను వారి ఇబ్బందులు పెట్టడం కూడా నేను చూశాను బిడ్డ. నీ కర్మలో ఇవన్నీ అనుభవించాలన్నప్పుడు తప్పదు కదమ్మా. అన్నీ అనుభవించేశావు. ఇప్పుడు నేను నీకు తీసుకువచ్చిన సంతోషకరమైన వార్త ఏమిటంటే, నువ్వు అనుభవించిన గడ్డు కాలం, ధనం లేక ఇబ్బంది పడిన రోజులకి ఇదే చివరి రోజు బిడ్డ. తర్వాత ఇప్పటి నుంచి కూడా నువ్వు ధనవంతుడుగా మారుతావు. నీవే ఒకరికి ఆపదలు ఆదుకునే స్థాయి కూడా వెళ్తావు. ఈ రోజు మొదలుకొని నీకు మరలా ఎక్కడు కూడా ధనానికి అసలు సందేహమే లేకుండా ఉంటుంది తల్లి. ఒకవేళ నీకు చేతిలో ఆదాయం పెరుగుతూ వస్తూనే ఉంటుంది. నువ్వు ఎంతో ఇబ్బందిని అనుభవించావు. కాబట్టి నేను ధనవంతుడైన తర్వాత ఎవరిని కూడా నువ్వు చులకనగా చూడొద్దు బిడ్డ. నువ్వు మనస్ఫూర్తిగా సహాయం చేయాలి అనుకుంటే చెయ్యు, లేదంటే ఊరుకో. అంతే తప్ప ఒకరికి సహాయపడి వారితో మాత్రం పనులు చేయించుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు కూడా చూసావు కదా, అనుభవించావు కదా. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో ధనవంతుడైన తర్వాత కూడా అదే బుద్ధితో ఉండు. నీకు సకల సుఖాలు, సకల భోగాలు కలుగుతాయి. నువ్వు సంతోషంగా జీవిస్తావు బిడ్డ. అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉంటావు. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతావు. ఎంతో సంతోషకరమైన జీవితం ఇక నుంచి నీకు మొదలైంది బిడ్డ. ఇక నీ జీవితంలో గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వింటూనే ఉంటావు. ఇక నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజంటే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.